అదేవిధంగా మనం దివ్య ఖురాన్ చదివితే సూరే జాసియా దివ్య ఖురాన్ యొక్క 45వ సూర ఆయత్ నంబర్ 18లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఇప్పుడు ఓ ప్రవక్త, నేను నిన్ను ధర్మ విషయంలో ఒక రాజమార్గంపై అంటే షరియత్పై నిన్ను స్థాపించాను, కనుక నువ్వు దీన్ని మాత్రమే అనుసరించు, నువ్వు జ్ఞానహీనుల కోరిక అనుసరించకు అని అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. తద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, మతాలను అర్థం చేసుకునే అతి ఉన్నతమైన విధానము మత గ్రంథాలను చదివి దానిలో ఉన్న సత్యాసత్యాలను స్థాపించడము. ఇన్షా అల్లాహ్ నా ఈనాటి ప్రసంగంలో నేను ధార్మిక మత గ్రంథాల వెలుగులో హిందువులు మరియు ముస్లింలు ఎలా ఒకటి కాగలరో చర్చిస్తాను. ముందుగా మనం హిందుత్వము, ఇస్లాం, ముస్లిం అనే పదాలకు అర్థాలేమిటో తెలుసుకుందాం. హిందుత్వము అనేది ఒక హిందువు జీవన విధానానికి ఇవ్వబడిన పేరు. ఇదే మన వృషాద్రిపతి గారు కూడా అన్నారు, హిందూ అనేటటువంటిది మతం కాదు, అది జీవన మార్గ విధానం. ఈ హిందువు మరియు హిందుత్వం అనే పదాలు ప్రస్తుత కాలంలో హిందువులు ఆచరించే ఏ మత గ్రంథాలలో ఒక్కసారి కూడా రాసిబడలేవు. ఇవి కేవలం భౌగోళిక పరమైన పదాలు మాత్రమే అని మనం మూలాధారాలను పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. సింధు నది అవతల నివసించేవారని, సింధువులు ఇది రాను రాను హిందువులుగా మారింది అని చెప్తారు. తద్వారా సింధు నది అవతల నివసించే వారందరూ, వారు ముస్లింలే అయినా, క్రైస్తవులైనా, జైనులైనా, సిక్కులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, ఎవరైనా భౌగోళికంగా వారు హిందువులు. నేను హిందూ ముస్లింని. ఎందువలనగా నేను సింధు నది అవతల నివసించేవాడిని కాబట్టి. ఈ సింధు అంటే హిందూ అనేది భౌగోళిక పదము, మరియు నేను నా ధర్మానికి, నా మతానికి చెందినవాడు అవుతాను. ఇది ఏ విధంగా అంటే, అమెరికన్ ముస్లిం అంటే అమెరికాలో నివసించే ముస్లిము అని. అమెరికా అనేది మతము కాదు, ధర్మము కాదు, అది ఒక భౌగోళిక సూచిక మాత్రమే. అదేవిధంగా సింధు నది అవతల నివసించే వారందరూ హిందువులు భౌగోళిక పరంగా అవుతారు. ఇంకా మనం ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ అండ్ ఎథిక్స్ 1965 న్యూయార్క్ నుండి పరిచితమైన 6వ సంపుటము పేజీ నంబరు 699 చదివితే అక్కడ హిందూ అనే పదము మొట్టమొదటిసారిగా ముస్లింలు భారతదేశములో ఆగమనం తర్వాత వాడబడింది అని అక్కడ రాసిబడి ఉంది. ఇంకా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి, ఆయన ప్రఖ్యాతిగాంచిన పుస్తకము డిస్కవరీ ఆఫ్ ఇండియా పేజీ నంబర్ 74లో నెహ్రూ గారు ఏమి రాశారంటే, హిందూ అనే పదము మొట్టమొదటిసారిగా 8వ శతాబ్దపు తాంత్రిక పుస్తకంలో కనపడింది, మరియు అది అక్కడ ఎటువంటి ధర్మానికి గాని మతానికి గాని చెందిన పదము కాదు, కేవలం ఒక భౌగోళిక పదమే అని అక్కడ రాసిబడి ఉంది. ఇంకా మనం ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వాల్యూమ్ నెంబర్ 20 20వ సంపుటము పేజీ నంబర్ 581 చదివితే అక్కడ వారు వేల కొద్ది జాతులు ప్రజాతులుగా విభజించబడి ఉన్నారు. ప్రతి జాతికి ఒక నిర్దిష్టమైన ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. వీరందరినీ ఒక్కొక్క జాతికి ఒక్కొక్క పేరు ఇవ్వడం ఎంతో కష్టసాధ్యమైన పని కాబట్టి బ్రిటిష్ గ్రంథకర్తలు 1830లో వీరందరికీ కలిపి హిందువులు అనే పేరిచ్చారని అక్కడ రాసిబడి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుత కాలంలో ఒక నిర్దిష్ట ఆచారాలు మరియు సాంప్రదాయాలతో ఉన్నవారిని ఈరోజు హిందువులు అంటారు. ఇప్పుడు మనం ఇస్లాం మరియు ముస్లిం అనే వాక్యాలకు అర్థం ఏమిటో తెలుసుకుందాం. ఇస్లాం సలాం మరియు సిల్మ్ అనే 2 అరబీ పదములను వచ్చింది. ఉషాత్రిపతి గారు ఇస్లాం అనేది మతము కాదు అన్నారు. నేను ఆయనతో ఏకీభవిస్తాను. ఇస్లాం కేవలం మతము కాదు, ఇస్లాం దీన్. ఇస్లాం మతము కన్నా ఇంకా ఎంతో ముందరకు పోయి అది దీన్ అంటే ఇది ఓ కంప్లీట్ వే ఆఫ్ లైఫ్, జీవన విధానము. ఇస్లాం సలాం మరియు సిల్మ్ నుండి వచ్చింది. సలాం అనగా శాంతి. మరియు వృషాధిపతి గారు ఆయన ప్రసంగంలో ప్రతి మానవుడు శాంతి కోసం, శాంతిని స్థాపించడానికి, తన జీవనంలో శాంతిని తీసుకురావడానికి కృషి చేస్తాడు. అతనికి కావాల్సింది శాంతి అన్నారు. అదే ఇస్లాం. మానవులకు కావాల్సింది శాంతి అనగా ఇస్లాం. మరియు సిల్మ్ అనగా సమర్పణ.
సలాం మరియు సిల్మ్ నుండి ఇస్లాం వచ్చింది. ఎవరైతే ఇస్లాంను స్వీకరిస్తాడో, అంటే ఎవరైతే తన ఇష్టాన్ని దేవుని ఇష్టానికి సమర్పిస్తాడో, ఏ విధంగా దేవుడు తనను ఈ భూమిపై నివసించమని ఆజ్ఞాపించాడో ఆ విధంగా జీవించడానికి అంగీకరిస్తాడో అతన్ని ముస్లిం అంటారు. ఇస్లాం మరియు ముస్లిం అనే పదాలు దివ్య ఖురాన్లో ఎన్నో చోట్ల వచ్చినవి. ఇస్లాం అనే పదము సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 3, సూరే అల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 19 మరియు సూరే అల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 85లో ఇస్లాం అనే పదం వచ్చింది. మరియు ముస్లిం అనే పదము సూరే అల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 64 మరియు సూరే ఫుసిలత్ సూర నంబర్ 41 ఆయత్ నంబర్ 33లో ముస్లిం అనే పదాలు మనకు కనపడతాయి. ఇంకా మనం దివ్య ఖురాన్ చదివితే దివ్య ఖురాన్లోని సూరే అల్ ఇమ్రాన్, దివ్య ఖురాన్లోని 3వ సూర ఆయత్ నంబర్ 64లో అల్లాహ్ ఏమన్నాడంటే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఖుల్ యా అహ్లల్ కితాబ్ తాలౌ ఇలా కలిమతిన్ సవాఇం బైననా వ బైనకుం అల్లాహ్ నాబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షైయన్ వలా యత్తఖిజ బాజునా బాజన్ అర్బాబం మిన్ దూనిల్లాహ్ ఫఇన్ తవల్లౌ ఫఖూలు షహదు బిఅన్నా ముస్లిమూన్. దీని అర్థము, ఖుల్ వారితో చెప్పండి, యా అహ్లల్ కితాబ్ ఓ గ్రంథ ప్రజలారా, తాలౌ ఇలా కలిమతిన్ సవాఇం బైననా వ బైనకుం మాలో మరియు మీలో ఉండే సమాంతరమైన విషయం వైపునకు రండి. మొదటి విషయం ఏమిటి? అల్లాహ్ నాబుద ఇల్లల్లాహ్, మేము అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించము. వలా నుష్రికా బిహి షైయన్, మేము అల్లాహ్తో సరి సమానులుగా ఎవరిని నిలబెట్టము. వలా యత్తఖిజ బాజునా బాజన్ అర్బాబం మిన్ దూనిల్లాహ్, మాలోని మేము ఎవరిని అల్లాహ్ తప్ప ప్రభువులుగా చేసుకోము. ఫఇన్ తవల్లౌ, ఈ సందేశాన్ని వారు తిరస్కరిస్తే ఫఖూలు షహదు బిఅన్నా ముస్లిమూన్, మేము ముస్లింలము, కేవలం అల్లాహకు మాత్రమే మేము దాస్యం చేస్తాము, అల్లాహను మాత్రమే మేము ఆరాధిస్తాము అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని. ఈ ఆయతు దివ్య ఖురాన్ యొక్క సూరా అల్ ఇమ్రాన్ నంబర్ 3 ఆయత్ నంబర్ 64 అహ్లే కితాబ్ అంటే గ్రంథ ప్రజల కొరకు, అంటే యూదులు మరియు క్రైస్తవులకి ఉద్దేశించినప్పటికీ నా అవగాహన ప్రకారము ప్రపంచంలోని మానవులందరూ ఒక సమాంతరమైన విషయం వైపునకు పిలవడానికి ఇది అతి ఉన్నతమైన ఆయతు. అల్హమ్దులిల్లాహ్, సహవక్త గారు దేవుడి అవగాహనపై మరియు మరణాంతర జీవితంపై కూడా, స్వర్గం మరియు నరకంపై కూడా కొంత వెలుగు వేశారు. ఇవి 2 విషయాలు కాకుండా ఇంకో సమాంతరమైన విషయం గురించి కూడా నేను ఈనాడు ఇక్కడ ప్రసంగిస్తాను. మొదటిది దేవుని అవగాహన, రెండవది ప్రవక్తల అవగాహన మరియు మూడవది మరణాంతర జీవితం. ఈ మూడింటిని ఇస్లామిక్ పరిభాషలో తౌహీద్, రిసాలత్ మరియు ఆఖిరత్ అంటారు. ముందుగా నేను ఆఖిరత్ అంటే మరణాంతర జీవితం, దాని తర్వాత ప్రవక్తల అవగాహన, దాని తర్వాత దేవుడి అవగాహన, ఈ 3 విషయాలపై నేను చర్చిస్తాను. నా ప్రసంగంలోని మొదటి భాగము మరణాంతర జీవితం యొక్క అవగాహన. మరణం అనేది ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా మరణం అనేది కఠోర సత్యము. దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఒక సామాన్య హిందువు పుట్టుక, మరణము, మళ్ళీ పుట్టుక, మళ్ళీ మరణము అనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తాడు. దీనినే సంసార అంటారు. అంటే మానవుడు పుడతాడు, మళ్ళీ చనిపోతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చనిపోతాడు. కానీ మానవ పుట్టుకలో ఉన్న విభేదాలను, తారతమ్యాలను చూసి హిందూ పండితులు ఇవి ఎలాగొచ్చాయి అనే విషయం అర్థం కాక దేవుడు న్యాయం చేసేవాడు. ఒకవేళ దేవుడు న్యాయం చేసేవాడైతే ఒకడు గుడ్డివాడుగా, ఒకడు ధనికుడుగా, ఒక పేదవాడుగా, కుంటివాడిగా, గుడ్డివాడిగా, ఇలా రకరకాల రోగాలతో ఇలా మానవులు ఎందుకు పుడతారు? దీనికి కారణం దేవుడు కాదు. దీనికి కారణం వారు పునర్జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు అని అక్కడ చెప్పారు. దీనినే కర్మ అంటారు. అంటే కర్మ ప్రకారము పాపపుణ్యాలు ఈ జీవితంలో ఎవరైతే పాపములు మరియు పుణ్యాలు చేస్తారో దానికి అనుగుణంగా వారు వచ్చే జన్మలో మంచిగా, లేకపోతే ఇంకా మంచి జన్మ ఎత్తారు, లేక దానికన్నా అధమ జన్మ ఎత్తుతారు అని ఆ సిద్ధాంతం చెప్పబడుతుంది. కానీ మనం వేదాలు చదివితే వేదాలలో ఈ సిద్ధాంతం మనకు కనపడదు. అంటే పుట్టుక, చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు అనే విషయం మనకు కనపడదు. మనకు పునర్జన్మ గురించి వేదాలు చెప్తాయి. అందులో పునః అంటే మరో అని,